సహచర మిత్రుడు శ్రీమతి శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్నటువంటి గురువర్యులు ప్రొఫెసర్ పవన్ రామ్ గారు, ఉద్యమ సహచర పెద్దలు సుధాకర్ అన్న, పల్ల రవి గారు, దిలీప్ గారు, తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉద్యమ సహచర మిత్రుడు రాముల్ నాయక్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మా ఉద్యమ సహచర మిత్రుడు శోభ గారు, చాలా మంది ఇతర పెద్దలందరూ, మా అన్న శంకర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది మరొకసారి తెలంగాణ ఉద్యమాన్ని చూసినట్టు కనిపిస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమ సోదరులు, పత్రికా మిత్రులందరికీ కూడా తెలంగాణ ఉద్యమాభివందనలు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అని పెట్టి శ్రీమతి శ్రీనివాస్ గారు చేసినటువంటి ప్రయత్నాన్ని అభినందిస్తూ, తప్పకుండా ఉద్యమ ఆకాంక్షల ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి నేపథ్యంలో ఉద్యమకారులకు ఇంకొంతమందికి సముచిత గౌరవం దక్కే విధంగా, ఉద్యమంలో పనిచేసినటువంటి వారికి కొంత న్యాయం జరిగే విధంగా ప్రభుత్వంలో చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనతో ఈరోజు అందరూ కూడా సమావేశం కావడం జరిగింది. మరి అలాగే ఇంతకుముందు ఆరకృష్ణ మాట్లాడాడు, సమాజంలో అసమానతలు పెరిగినాయి. ఇది 8 సంవత్సరాల కింద తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూడా జరిగింది, ఇప్పుడు జరిగింది, మళ్ళీ కూడా జరుగుతుంది. బహుజన రాజ్యం రావాలని కోరుకునేటువంటి క్రమంలో మరి దాని తగ్గట్టు జనాభా దావాచ ప్రకారంగా ఎవరి వాటా వారికి దక్కినప్పుడు, చట్టసభలో వాళ్ళు ఉన్నప్పుడు తప్పకుండా వారికి జరిగేటువంటి గౌరవం, మర్యాదలు అన్నీ కూడా జరుగుతాయి. మరి జనాభా ప్రాతిపదికంగా ప్రతి పార్టీ కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, జాతీయ పార్టీలు కావచ్చు, అందరూ కూడా మరి తీర్మానం చేసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వివిధ పార్టీల నాయకులు ఉన్నటువంటి నేపథ్యంలో వారి పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చి పనిచేస్తే బాగుంటుందని ఒక ఆశాభావం నేను వ్యక్తం చేస్తున్నాను. ఒక తెలంగాణ ఉద్యమకారులు, ఒక తెలంగాణ సామాజికవేత్తగా తెలంగాణ ఉద్యమంలో నేర్చుకున్నటువంటి ఫలితాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది పెద్దల ద్వారా తెలంగాణ రాష్ట్రం దేనికోసం కావాలి, తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు ఏం మారుతాయి అనే ఉద్దేశంతో పనిచేసిన తప్ప ఎమ్మెల్యేనో మంత్రి అయితే ఒక ఆశతోటి కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రప్రదంగా సాధించుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగాన్ని రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినాం. పనిచేసేటువంటి క్రమంలో ఆశయ సాధన కోసం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఎంతో మంది సహచర మిత్రులు కోల్పోయినాం. తొలి అమరుడైనటువంటి శ్రీకాంతాచార్యని ఇదే చేతుల మీద ఎత్తుకొని పోయినటువంటి నేపథ్యం కూడా చూస్తాం. మరి అటువంటి ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు. ఈరోజు కొంతమంది మనం మాట్లాడుతున్నాం, రకరకాలు 119 నియోజకవర్గాలే ఉన్నాయి. మరి 200-300 నియోజకవర్గాలు అయితే అందరూ కూడా ఎమ్మెల్యేలు చట్టసభలో పోతుంది. కానీ మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో మరి ఇంకా 34 శాసనసభ స్థానాలు పెంపొందించే విధంగా మనకు ఎస్ఆర్సీ ఉంది, స్టేట్ రిజర్వేషన్ కమిటీ ద్వారా. మరి కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేస్తే కనీసం 34 మంది చట్టసభలో పోతాం. దాని ద్వారా జడ్పీలు పెడతాయి, ఎంపీటీసీలు పెడతాయి, జడ్పీటీసీలు పెడతాయి, ఎమ్మెల్సీలు కూడా పెడతాయి. మరి దాన్ని కూడా మనం అడగాల్సినటువంటి అవసరం. తెలంగాణ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం వల్ల పార్టీలకు అతీతంగా అందరం పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. తప్పకుండా తెలంగాణ సంక్షేమ బోర్డుని సాధించుకుందాం. దానికి అవసరమైతే ఇక్కడ నుండి ఒక 10 మంది కమిటీ పోయి ప్రభుత్వ పెద్దగా కేసీఆర్ గారిని మనం అడిగి తప్పకుండా తెలంగాణ సంక్షేమ బోర్డు తీసుకొచ్చే దాంట్లో కృతజ్ఞతతో పనిచేద్దాం. తెలంగాణ ఉద్యమాలు అయితే ఏ రకంగా మొదలుపెట్టామో, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా సాధించుకున్నామో ఆ రకంగా తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు కూడా తీసుకున్న ఒక గౌరవం. ఎందుకోసం పనిచేస్తామంటే తెలంగాణ రాష్ట్రంలో రేపటికాడ భవిష్యత్ తరాలకు మన పిల్లలకు చెప్పినప్పుడు ఏం చేసిరా, పలానాయన మరి మంత్రి ఉన్నాడు, పలానాయన ఎమ్మెల్యే ఉన్నాడు, మీరెక్కడ ఉన్నారు, తెలంగాణ ఉద్యోగంలో లాఠీలు తిన్నాం, కేసులు పెట్టుకున్నాం, జైల్లో పోయినాం, మరి సమయాన్ని వెచ్చించి పనిచేసినాం, మరి ఎక్కడ ఉన్నారు మీరు అంటే కనీసం ఉద్యమ ఆకాంక్షలు నెరవేరినాయి, ఉద్యమ కోసం పనిచేసినాం, రాష్ట్రం కోసం పనిచేసినాం, రాష్ట్ర సాధనలో భాగంగా ఈరోజు ఒక ఉద్యమకారులకు ఒక సంక్షేమ బోర్డు ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో మన సంక్షేమ బోర్డుని సాధించడం రేపటికాడ భావితరాల పిల్లలకు కానీ మన పిల్లలకు కానీ చెప్పే విధంగా బాగుంటుందని ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సంక్షేమ బోర్డు విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావచ్చు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇంతమంది ఆర్కృష్ణ గారు రేపు పార్లమెంట్ లో బిల్లు పెడతారు. ప్రధానంగా మనకు కావాల్సింది రాష్ట్ర ప్రభుత్వంలో బిల్లు పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ సంక్షేమ బోర్డు తెచ్చుకుంటే పార్టీలకు అతీతంగా మద్దతు తెలుపులు ఎవరైతే వాళ్ళ ముందర మనం ఏం చేయాలో, మనకు ఆకాంక్షలు ఏ రకంగా ఉంటాయి, మనం ఏ రకంగా పనిచేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ రకంగా పనిచేసి ఒప్పించుకోవచ్చు అనే ఒక భావన చెప్తున్నాం. మరి అలాగే ఈరోజు చెప్తున్నటువంటి మునుగోడు బై ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నాం. మన ఉద్యోగాల ఆకాంక్షకు మునుగోడు బై ఎలక్షన్కు బోడిగుండుకు గాలిముఖాలకి పెట్టినట్టు చందనంగా ఉంటుంది. కాబట్టి అక్కడ పోటీ చేసే అవకాశం ఉంటే మరి అక్కడ కూడా మునుగోడు నియోజకవర్గాలు కూడా ఉద్యమకారులు మరి అప్పుడు సందర్భం ఏ రకంగా ఉంటుంది అనేది ఆలోచించాలి. సబ్జెక్ట్ డిబేట్ కాకుండా మన యొక్క ఉద్యమకారుల ఫోరం గురించే మాట్లాడాలి. ఉద్యమకారుల ఫోరం చేసేటువంటి
నిర్ణయాలుగా ఉండాలి, ఉద్యమకాల ఆకాంక్షలు ఏమున్నాయి, ఉద్యమకాలకు కావాల్సినటువంటి ఏమున్నాయి, ప్రభుత్వ పథకాలు కనీసం ఉద్యమకాలకు అనుభవించే విధంగా ఉద్యమకాలకు వచ్చే విధంగా మాట్లాడితే బాగుంటుంది తప్ప మళ్ళీ దీన్ని డివైడ్ చేసి వర్టికల్ గా డివిజన్ తీసుకొచ్చి పార్టీలకు అతీతంగా వేరే పని చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ ఒక పార్టీకో కూడా మన మద్దతు తెలిపితే అది కొంచెం వివాదాస్పదంగా ఉంటుంది, మన యొక్క ఆకాంక్ష నెరవేరదు. ఆకాంక్ష కోసం పనిచేస్తున్నటువంటి దాంట్లో ఈరోజు అందరం ఇక్కడ సమావేశమైంది కాబట్టి దయచేసి ఆలోచించాల్సినటువంటి విషయం. ఇదే వేదిక ద్వారా చెప్తున్న గతంలో 5 సంవత్సరాల కింద ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉద్యమకాలకు పౌర సన్మానం పెట్టడం జరిగింది. మరి ఈ రోజు కూడా ఇంత లేట్ అయిన ఆలస్యమైన ఉద్యమకాల ఫోరం తరఫున ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. మేమున్నాం, ఇంకా ఉద్యమం కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నాం. ఎక్కడ ఉన్నా ఉద్యమం కోసం పనిచేసాం, తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసాం, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసాం. మళ్ళీ ఎట్లున్నాం, ఉన్నావా లేవా అని చెప్పుకోవడం కోసం కనీసం కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఉద్యమకారులు అందరూ కూడా ఒకసారి వారి యొక్క ఆవేదన కావచ్చు, ఆనంద భాషలు చేసుకున్నటువంటి సందర్భం కూడా ఈరోజు కనిపిస్తున్నారు. మరి దీన్ని ఇదే వేదిక ద్వారా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వమో ఇంకా రావాల్సినటువంటి చట్టసభలో రావాల్సినటువంటి మార్పులు కావచ్చు, ప్రభుత్వ పథకాల్లో కూడా మార్పులు రావచ్చు. ఆ మార్పులు తీసుకొచ్చే విధంగా మన ఫోరం పనిచేస్తే బాగుంటుందని చెప్పి నేను ఈ వేదిక ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వేదిక నిర్వహించే పెద్దలు చెప్తున్నాను. మరి అలాగే దాదాపుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరో ఒక పార్టీలో పోయినటువంటి నేపథ్యం ఉన్నది కాబట్టి వారి యొక్క ఆకాంక్షల కోసం పనిచేస్తున్నాం. ఎవరికి అవకాశం రాలేదు, చట్టసభలో నాకు అవకాశం రాకపోతే నేను, ఇంకొకరికి అవకాశం రాకపోతే ఇంకొకరు పార్టీలు మారవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రం కోసమే పనిచేసాం. తెలంగాణ రాష్ట్రం భాగస్వామ్యంలో ఉన్నాం. బరాబర్ హక్కు ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అడిగే హక్కు. ఏ పార్టీలు ఉన్నా తెలంగాణ ఉద్యమకారులుగా అడిగే హక్కు మనకు ఉంటుంది కాబట్టి ఆ హక్కుల కోసం పోరాడదాం. మరొకసారి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి అందరూ కూడా ఎక్కడ సమావేశపరిచినా తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు ఉద్యమ సాధనలో పనిచేసినటువంటి వారి కోసం ఏ మీటింగ్ పెట్టారో తప్పకుండా తెలంగాణ ఉద్యమకారుల పక్షాన రావాల్సినటువంటి బాధ్యత ఉంది. కొంతమందిని ఈరోజు పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ఇక్కడికి వేదికకు రావాలంటే భయపడేటువంటి సందర్భాలు కూడా. నేను వస్తే ఏమైద్దో, నేను రాకపోతే ఏమైద్దో, నేను వస్తే ఏ రకమైనటువంటి సందేశం పోద్దో, మరి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయని చెప్పి కొంతమంది మాట్లాడినటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఓపెన్ గా మాట్లాడలేనటువంటి పరిస్థితులు ఉన్నాం కాబట్టి దయచేసి ఉద్యమకారుల కోసం ఓపెన్ గా మాట్లాడాలి. ఉద్యమకారులు ఏం చేస్తే బాగుంటుంది అనే దాంట్లో సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నాయకుల పైన ఉన్నది. ఇంకా నాయకులు మేము పల్లెకి మోసే భోజనాలే మారుతున్నాం. ఉద్యమకారులందరూ కూడా దయచేసి అది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే రేపు రాబోయే ఎలక్షన్ల గురించి మనం మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మునుగోడు ఒకటే కాదు, మనకేం కావాల్సింది దాన్ని స్పష్టంగా చెప్పాలి. ప్రభుత్వం నుండి ఏ రకంగా ఉంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జరిగినప్పుడు సంఘటనలు ఏమున్నాయి, ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగా మనకి ఏ రకమైనటువంటి అభివృద్ధి జరిగిందో దాని మీద చర్చ పెట్టుకుంటూ మనం ఈ అభివృద్ధి చేస్తే ఇంకా బాగుంటుంది, స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరినట్టు అవుతుంది అని చెప్పే విధంగా సూచనలు చేసే విధంగా కూడా ఉంటే మన ఉద్యమకారుల ఫోరంకు కొంత గౌరవం దక్కుతుంది. ఉద్యమకారుల యొక్క సంక్షేమానికి కూడా ఒక మంచి అవకాశం కల్పిస్తుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి చీమ శ్రీనివాస్ గారికి, వారి బృందానికి, తెలంగాణ ఉద్యమకారుల పక్షాన తెలంగాణ ఉద్యమకారులుగా మీ అందరూ కూడా మరొకసారి నమస్కారం చెప్తూ జై తెలంగాణ.